కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా సచివాలయ ఉద్యోగుల ఆందోళనకు సిద్ధమవుతున్నారు. తమ పెండింగ్ డిమాండ్లను పరిష్కరించడం లేదంటూ నేరుగా ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చారు. 15 రోజుల్లో తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. దాదాపు 1.25 లక్షల మంది ఉద్యోగులు చేస్తున్న ఈ పోరాటం ప్రభుత్వానికి కొత్త తలనొప్పి తెస్తుందా? అసలు వారి ప్రధాన డిమాండ్లు ఏంటి అనేది చూస్తే, ఆంధ్రప్రదేశ్ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య వేదిక ఈ రోజు సచివాలయాల డైరెక్టర్ కు ఆందోళన నోటీసు అందించింది. దాదాపు 2 గంటల పాటు జరిగిన సుదీర్ఘ చర్చలో తమ ప్రధాన సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఇంటింటికి తిరిగే విధుల నుండి తమకు విముక్తి కల్పించాలని, తమను మాతృశాఖలకు అప్పగించాలని వారు కోరారు. అలాగే సెలవు రోజుల్లో తప్పనిసరిగా విధులు చేయాల్సిన పరిస్థితిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లలో ఆర్థిక పరమైన, పదవిపరమైన అంశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగులు నేషనల్ ఇంక్రిమెంట్లు, ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ ద్వారా 6 సంవత్సరాల స్పెషల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని కోరుతున్నారు. అంతేకాకుండా జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ కల్పించాలని, పదోన్నతులు ఇవ్వాలని మరియు బదిలీలలో పారదర్శకత తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. దివ్యాంగ ఉద్యోగులకు క్షేత్రస్థాయి విధుల నుండి మినహాయింపు ఇవ్వాలని కూడా కోరారు. అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం తమకి న్యాయం చేస్తుందని ఉద్యోగులు ఆశించారు. కానీ ఇప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఆందోళనల బాట పట్టక తప్పడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్నారు. 15 రోజుల తర్వాత కూడా తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని, పెన్షన్లు ఇవ్వడం మానేస్తామని నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. మరి ఈ సచివాలయ ఉద్యోగుల ఆందోళనపై కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చి వారి సమస్యలను పరిష్కరిస్తుందా, లేక ఈ సమస్య ప్రభుత్వానికి మరో కొత్త సవాల్గా మారుతుందా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.